హీరో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దిల్ సినిమాకు సుకుమార్ కూడా పనిచేశాడు. ఆ చిత్రం షూటింగ్ తుది దశలో ఉండగా నితిన్ కు ఆర్య కథ వినిపించాడు సుకుమార్. కానీ అప్పటికే నితిన్ వరుసగా 4 సినిమాలకు కమిట్ అవ్వడంతో చేయలేకపోయాడు. ఇప్పటికీ నితిన్ సుకుమార్ కాంబినేషన్ లో సినిమా రాలేదు. సుమంత్ హీరోగా నటించిన ధనా 51 చిత్రాన్ని బిగ్ బాస్ కంటెస్టెంట్ సూర్య కిరణ్ డైరెక్ట్ చేశాడు. మొదట ఈ కథని అతను నితిన్ కు వినిపించాడు. కానీ నితిన్ ఓకే చేయకపోవడంతో అది సుమంత్ కు వెళ్ళింది. తరుణ్ హీరోగా నటించిన భలే దొంగలు చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకుడు. బంటి ఔర్ బబ్లీ అనే బాలీవుడ్ మూవీకి ఇది రీమేక్. మొదట ఈ కథ నితిన్ వద్దకు వెళ్ళింది కానీ అతను చేయలేదు. నితిన్ తో ఇష్క్ చేసిన దర్శకుడు విక్రమ్ కుమార్ మనం కథని కూడా మొదట నితిన్ కే వినిపించాడు. కానీ ఈ కథ అక్కినేని ఫ్యామిలీకి కరెక్ట్ అని నితిన్ భావించి నాగచైతన్య, నాగార్జునలకు విక్రమ్ కుమార్ ను పరిచయం చేశాడు. పిల్లా నువ్వులేని జీవితం కథ కూడా మొదట నితిన్ వద్దకు వెళ్ళింది. ఈ చిత్రం దర్శకుడు రవికుమార్ అంతకు ముందు నితిన్ తో ఆటాడిస్తా అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో మళ్ళీ నితిన్ తో సినిమా చేయాలని పిల్లా నువ్వు లేని జీవితం కథని నితిన్ కు చెప్పాడు. కానీ నితిన్ ఓకే చేయలేదు. మొదట శతమానం భవతి సినిమా కథకి సాయి ధర్మ తేజ్ హీరోగా ఎంపికయ్యాడు. అయితే అతనికంటే ముందుగానే ఈ కథ నితిన్ వద్దకు వెళ్ళింది. కానీ ఫైనల్ గా శర్వానంద్ చేయడం జరిగింది. ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని మొదట నితిన్ తో చేయాలని పూరి జగన్నాథ్ భావించాడు. కానీ ప్రొడక్షన్ వ్యవహారాల విషయంలో తేడా వచ్చి నితిన్ తప్పుకున్నట్టు తెలుస్తుంది. మొదట రాక్షకుడు రీమేక్ నితిన్ వద్దకు వెళ్ళింది. కానీ అతను ఓకే చేయలేదు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన గల్లీ బాయ్ చిత్రాన్ని తెలుగులో నితిన్ తో చేయాలని ఓ దర్శకుడు ప్లాన్ చేశాడు. కానీ అతను నో చెప్పడంతో అది గీతా ఆర్ట్స్ కాంపౌండ్ కు వెళ్ళింది. ఇప్పటికీ ఈ కథను ఎవ్వరూ చేయలేదు. గుండె జారి గల్లంతయిందే దర్శకుడు విజయ్ కుమార్ మొదట ఒరే బుజ్జిగా కథను నితిన్ కు వినిపించాడు. కానీ అతను ఓకే చేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.